ఢిల్లీ ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియపై పార్టీ పెద్దలు సీరియస్ గా దృష్టి పెట్టారు. వచ్చే ఆదివారం ఢిల్లీ బీజేపీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. ఢిల్లీ సీఎం ఎవరనే దానిపై ఈ సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే పలుమార్లు సమావేశమై దీనిపై చర్చించారు. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో ఆప్ సారథి అరవింద్ కేజ్రీవాల్ పై సంచలన విజయం సాధించిన బీజేపీ నేత పర్వేష్ వర్మ సీఎం రేసులో ముందున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇక పర్వేష్ తో పాటు వీరేంద్ర గుప్తా, సతీష్ ఉపాధ్యాయ, ఆశీష్ సూద్, పవన్ వర్మ పేర్లు కూడా చక్కర్లు కొడుతున్న వేళ తాజాగా అనూహ్యంగా మహిళా సీఎం ప్రతిపాదన కూడా తెరపైకొచ్చింది. 4 రోజుల విదేశీ పర్యటన ముగించుకొని ప్రధాని మోదీ 14న తిరిగి వచ్చిన తర్వాత సీఎం అభ్యర్థి ఎవరనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక 16వ తేదీ కల్లా ఢిల్లీ సీఎం ఎవరన్న దానిపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. ఇక బీజేఎల్పీ నేతనే సీఎం గా ఎంపిక చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. మోదీ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక సీఎం అభ్యర్థి, కేబినెట్ పై క్లారిటీ రానుంది. పాలనలో అనుభవం ఉన్న వారికే సీఎం పీఠం దక్కే అవకాశం కూడా కనిపిస్తోంది. అటు బీజేపీ నుంచి 4 మహిళలు ఎమ్మెల్యేగా గెలిచారు. షాలిమార్ బాగ్ స్థానం నుంచి రేఖా గుప్తా, నజఫ్గఢ్ నుంచి నీలం పహల్వాన్ 29,000 పైచిలకు మెజార్టీతో నెగ్గారు. ఇక గ్రేటర్ కైలాష్ నుంచి షికరాయ్ 3,188 ఓట్ల మెజార్టీతో ప్రముఖ ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ పై విజయం సాధించారు. ఇక వాజీపూర్ నుంచి పూనం శర్మ కూడా 11,000 పైచిలకు మెజార్టీతో విజయం సాధించారు. వీరిలో ఎవరో ఒకరికి ఛాన్స్ రావచ్చున్న చర్చ జరుగుతోంది. ఢిల్లీ ఎన్నికలు అయిపోయాయి, ఫలితాలు కూడా వచ్చేసాయి. అక్కడతో ఉత్కంఠభరిత సిచ్యువేషన్ తెరదించారనుకోవచ్చు. కానీ ఇప్పుడు సీఎం పీఠం ఎవరు అధిరోహిస్తారు అనే అంశం తెర మీదకి వస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ద్వారా తెలుసుకుందాం. రైట్ రామకృష్ణ, సీఎం రేస్ లో ఎవరున్నారు? పర్వేష్ వర్మ పేరు ప్రధానంగా వినిపించిన ఇప్పుడు మళ్ళీ మహిళా సీఎం అనే ప్రతిపాదన తెర మీదకి వచ్చింది. ఎంతవరకు ఎవరికి ఈ పీఠం అధిరోహించే అవకాశం ఉందనుకోవచ్చు? డీటెయిల్స్ ఏంటి? ఢిల్లీ సీఎం అంశానికి సంబంధించి కొత్త ఊహాగానాలపై తెర మీదకి వచ్చాయి. మహిళలకు ఇవ్వాలనేది మహిళలు బీజేపీ నుంచి 4 మహిళలు ఎంపికయ్యారు. మరి వాళ్ళకి ఇస్తారా లేదంటే ఏ రకంగా చేయబోతున్నారు అనేది చూడాలి. ఎందుకంటే ఇక్కడ పరిస్థితి ఢిల్లీ క్యాపిటల్ ఇది. కొత్త వాళ్ళకి అప్పగించాలి పీఠం అంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ 4 కూడా. మరి ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ ఇస్తే ఎలా చేయగలుగుతారు అది కూడా కొంత ఆలోచించాల్సిన విషయంగా బీజేపీ భావిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు వెళ్ళారు. మరి మోడీ విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి పూర్తిగా ఒక తొలికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి అయితే పర్వేష్ సింగ్ వర్మ అలాగే మనోజ్ తివారీ వీళ్ళిద్దరిలో ఒకరికి లేదంటే 4 మహిళల్లో ఒకరికి ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ప్రధానమంత్రి విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత పార్లమెంటరీ బోర్డు మీటింగ్ జరుగుతుంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ లో ఈ అంశానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటారు. ఇది ఢిల్లీ కాబట్టి చాలా ఆచితూచి అడుగు వేస్తుంది బీజేపీ అధిష్టానం. రైట్ రామకృష్ణ.